ఉషా గారు రెడీయా? మీరు సాంబార్ అన్నారు కదా, వంకాయ సాంబార్. ఓకే, మరి వంకాయ సాంబార్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వంకాయ సాంబార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, ఎండుమిరపకాయలు 2, పుదీనా కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన ముల్లంగి కొద్దిగా, తరిగిన క్యారెట్ కొద్దిగా, తరిగిన టొమాటోలు 2, చింతపండు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, బెల్లం కొద్దిగా, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సాంబార్ పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే ఉషా గారు మొదలు పెడదామా? ఓకే అండి. సాంబార్ కొద్దిగా నూనె వేసుకోవాలి. తర్వాత తాలింపు గింజలు. సో ముందే పోపు పెట్టేస్తున్నారా? అవునండి. ఓకే. కరివేపాకు, ఉల్లిగడ్డలు, ఓకే, ఎండుమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఓకే, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నారా దీంట్లో? బాగుంటుందా కొద్దిగా ఫ్లేవర్? ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఓకే. కొద్దిగా ఇవి మగ్గాక టమాటా, ముల్లంగి, క్యారెట్ ఇవన్నీ అన్ని పచ్చి ముక్కలే, అన్ని పచ్చివేయండి. ఓకే. వాటర్లో ఉడుకుతాయి. సో మనం ఇక్కడ డైరెక్ట్ బాయిల్ చేసుకుంటాం. ఓకే. ముల్లంగి. ఇప్పుడు వంకాయ సాంబార్ అన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఈ వెజిటేబుల్స్ అన్ని వేస్తున్నారు? వెజిటేబుల్స్ అన్ని టేస్ట్ యాడ్ అవుతుందని. యాడ్ అవుతుంది. అప్పుడు మనకి మామూలు సాంబారే కదా, దీనికి దానికి ఏమిటి తేడా అని వెయ్యండి. నేనేదో అయ్యో 3 ముక్కలు వేసారు. మీ ప్రాసెస్ మీరు కానివ్వండి. అంటే ఇవన్నీ నా డౌట్స్ అనమాట. అంటే మనకి ఇప్పుడు ములక్కాడు సాంబార్ అంటే ఓన్లీ ములక్కాళ్ళు ఉంటాయి కదా, అన్నీ వేస్తారా? క్యారెట్, కాకపోతే వంకాయ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. టొమాటో, ఓకే, పచ్చిమిర్చి. వాటర్ కావాలా? వద్దండి ఇప్పుడు. వంకాయ ముక్కలు, కొద్దిగా ఇంగువ. ఓకే. వాటర్ పోయినా? వాటర్ పోయింది. చాలా ఇంకొంచెం. సో ఇప్పుడు ఈ వాటర్లో కొద్దిగా ముక్కలన్నీ ఉడికితే మనకి తర్వాత పప్పు మీరు ఉడికించి పెట్టారా? అవునండి, ఉడికించిన కందిపప్పు ఉడికించేసి రెడీగా ఉంది. కొద్దిగా ఇవి మగ్గాక వాటర్ మగ్గాక పప్పు. ఓకే, చూద్దామా ఒకసారి? చూద్దామండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందామండి. ఓకే. నెక్స్ట్ ఉడికించిన కందిపప్పు కూడా యాడ్ చేస్తున్నారా? పుదీనా, కొత్తిమీర, బెల్లం, కొంచెం కూడా యాడ్ చేస్తున్నారు. ఓకే. సో ఆ బెల్లం టేస్ట్ అనేది కొంతమందికి నచ్చుతుంది, ఆ తీపి అనేది కొంతమంది. సో టేస్ట్ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. ఎవరికి స్వీట్ గా ఇష్టం ఉంటుందో వాళ్ళు కొంచెం బెల్లం వేసుకోవచ్చు, లేదనుకున్న వాళ్ళు బెల్లం అవాయిడ్ చేసుకోవచ్చు. సాంబార్ పౌడర్, ఓకే, కారం కొద్దిగా, ఉప్పు తర్వాత వేస్తారా? వేసేస్తాను. ఉప్పు తగినంత. పెట్టేద్దామా? ఓకే అండి. కొంచెం అవ్వాలి ఇది. అవునండి, కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒకసారి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పోపు పెట్టేస్తారా? పెడతానండి. మళ్ళీ ఒకసారి తాలింపు పెట్టుకుందామండి. ఓకే. పోపు దినుసులు, అది అసలు హీటే అవ్వలేదు. ఓకే. ఇంగువ.
ఈ ఇంగువ ఫ్లేవర్ కోసమే మళ్ళీ ఒకసారి తాలింపు పెట్టుకుంటే బాగుంటుందండి. పైనుంచి వేసుకుంటే ఆ స్మెల్ అనేది మనకి బాగా తెలుస్తూ ఉంటుంది కదా. కరివేపాకు చాలా అది చాలా. పసుపు కొంచెం. తాలింపు కంప్లీట్ అయిందండి. అది సాంబార్ అయ్యాక అది పైన. సాంబార్ రెడీ అయిందండి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. దాన్ని మీరు మొయ్యలేరు కానీ దాంట్లో పెట్టేసి బౌల్ తీసివేసి. దాని మీద పోపు వేసేస్తారు. ఇప్పుడు దాని మీద పోపు వేసుకుందామండి. ఆ స్టిక్తో లాగేసేయండి వచ్చేసి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా. అంతేనా? అన్నీ వేసేసారా? అంతే. రెడీ? రెడీ అండి. వంకాయ సాంబార్. ఓకే, మరి వేడివేడిగా వంకాయ సాంబార్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ సాంబార్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో ముల్లంగి ముక్కలు, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఇంగువ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, ఉడికించిన కందిపప్పు, పుదీనా, కొత్తిమీర, బెల్లం, సాంబార్ పొడి, కారం, ఉప్పు వేసి మరగనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న సాంబార్ మిశ్రమంలో వేసుకోవాలి. ఆపై కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ సాంబార్ రెడీ.